మరి బులెటిన్లో ఇప్పుడు వెదర్ రిపోర్ట్ చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో నైరుతి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మెల్లిమెల్లిగా విస్తరించుతున్నాయి నైరుతి ఋతుపవనాలు పూర్తిగా దక్షిణాది అంతా. రైట్, ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాప్లో ఎక్కడెక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయో క్లియర్గా మనం చూడొచ్చు. ఫస్ట్ తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇవాళ కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల వాన మొదలవుతుంది. హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా రోజు ఎక్కడో చోట ఎంతో కొంత పడుతూనే ఉంది వాన. ఇవాళ కూడా తర్వాత జరుగుతుంది. క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3 తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఇక సాయంత్రం 6 తర్వాత ఉత్తర తెలంగాణ అంతటా భారీ వర్షం పడుతుంది. రైట్, మనం చూస్తున్నాం హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్ ఇలా తెలంగాణ అంతటా వర్షాలు పడబోతున్నాయి. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఏపీలో చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి. అండ్ ఇవాళ కూడా కోస్తాంధ్ర, రాయలసీమ అలాగే యానాంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక విజయనగరం, తూర్పు పశ్చిమ, కర్నూలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, కడప ఇక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 4 తర్వాత కోస్తాంధ్రలో వాన పెరుగుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత గుంటూరు, కోస్తాంధ్రలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఇక ఈ నెల 15 అంటే ఎల్లుండి నుంచి కోస్తాలో భారీ వర్షాలు పడనున్నాయి.